అని అడిగాడు. మరి నేనంటే ప్రత్యేకంగా ఏం లేదు. దేవుడు చేసిన మేలు. దేవుడు మా ఇంట్లో విశ్వాసులు మరి పాస్టర్ గారు మా ఇంట్లో అడుగు పెడితే మాకు మంచిగా విశ్వాసంగా ఎదగాలని చెప్తున్నాను. ప్రతిదీ మరి మీకు ఏది అవసరం అని చెప్పారు. ఏది అవసరం అంటే దేవుడే మాకు అవసరం. దేవుడు ఉంటే మాకు ఇంకేం కావాలి. ఒకటి అరే మాకు 1,00,000 రూపాయలు కావాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయమంటే 1,00,000 రూపాయలు ఇస్తారు, అయిపోతుందా? కానీ మళ్ళీ ఇంకోటి అవసరం అవుతుంది, ఇంకోటి అవసరం అవుతుంది ఉంటుంది. ఎప్పుడో అవసరం. దేవుడే మాకు మన దగ్గర ఉంటే మనకేం అవసరం ఉంటుంది, ఇంకేం ఉండదు. మరి దేవుడే ఉంటే ఇంకేం కావాలి. దేవుడే మాకు కావాలి, దేవుడే ఉండాలని మాకు ఇంకంటే మరి నేను సాక్ష్యం మరి ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు. నాకు 58 సంవత్సరాలు. ఇప్పుడు 58 సంవత్సరాల నుంచి నాకు దేవుడు ఎన్నో చేస్తూనే ఉన్నాడు. కానీ నేను ఆయన చేసిన ఉపకారాలకు మరి నేను ఏం చెల్లించినా మరి నాకు చాలా తక్కువే. కానీ నాకు ఈ లోకంలో ఉండే దేవత నా కళ్ళు కప్పి ఆయన చేసిన ఉపకారాలని నేను మరి ఆయన ఏమి చెల్లించకుండా నేను మరి పాప జీవితంలోనే మరి గడిపి మరి ఆయన దోషం తెచ్చుకున్నాను. నేను మరి కరోనా వచ్చింది నాకు. మరి నేను కరోనా ముందు బాప్తిజం తీసుకొని మరి దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికీ నేను మళ్ళీ విశ్వాస జీవితం గడపకుండా మరి కొంచెం నెగ్లెక్ట్ చేసినందువలన నేను మళ్ళీ లోకంలోకి ప్రవేశించి అప్పుడు నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నేను ఆ కరోనా విడుదల నుంచి ఆలోచన చేసుకుంటున్నాను. ఎందుకు వచ్చింది నాకు కరోనా అంటే, నాకు ఇట్లా మనం అపోస్తుల కార్యంలో మనం ప్రభు వల్ల తీసుకునేటప్పుడు ఫస్ట్ గా చెప్తుంటాడు, మరి అయోగ్యంగా మీరు ప్రభు వల్ల తీసుకుంటే మీకు దేవుని రోగాల వలన కొందరిని తీసుకున్నారని చెప్తున్నాడు. అలాగే కూడా నాకు అయోగ్యంగా తీసుకున్న వలన నాకు ఇలా వచ్చినంటున్నాను. కానీ ఆ లాస్ట్ మినిట్లో కూడా నేను దేవుని ప్రార్థన 2 రోజులు నాకు ఆ బిడ్డ మీదనే కరోనా బిడ్డ మీదనే పట్టుకొని ప్రార్థన చేశాను. దేవుడా, నేను నీ దొంగను శిలువలో రక్షించవుతుంది, అలా నేను నన్ను రక్షించమని చెప్పాడు. కానీ దేవుడు నాకు ఆలోచించి నాకు ఇసుకేగా ఇచ్చేసినట్టు నాకు 3 సంవత్సరాల కిందట ఇదే సమయంలో నేను హాస్పిటల్లో సహబతుల్లో ఉన్నాను. మరి అందరూ ఎవరో బతుకుతారు అనుకోలేదు. కానీ నేను ఇచ్చాడు దేవుడు. ఆ రోజు నేను చనిపోయింటే 2000 మరి నరకానికి వెళ్ళిగా ఉండేవా. నేను ఆ నరకానికి వెళ్ళడం దేవుడికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను బతికించి మీ యొక్క మందిరంలో మీ విశ్వాసుల మధ్య మీ యొక్క తెలుగు బాప్టిస్ట్ చర్చిలో విశ్వాసుల మధ్యలో చేర్చి దాన్ని రోజుకు మరి పాస్టర్ చెప్పి వాక్యాల వలన రోజుకు మరి ఎంతో అభివృద్ధి పొందుతూ దైవ జ్ఞానాన్ని పొందుతున్నాను. మరి నా పిల్లలు కూడా మరి ఎంతో అద్భుతాలు చూస్తున్నారు. వాళ్ళు కూడా చెన్నైలో ఉద్యోగాలు చేస్తుంది. మరి ట్రైన్ ఒకసారి మిస్ అవుతున్నట్టు వాళ్ళకి. ట్రైన్ మిస్ అయినప్పుడు ఏం చేయాలనుకుంటే వాళ్ళకి తెలియకుండా మరి వేరే స్పెషల్ ట్రైన్ అనౌన్స్ చేసి వస్తుందంటారు. మేము ఆ ట్రైన్ వస్తారనుకోలేదు, మరి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. మరి ఆయన చేసే అసలు ఆయన ఇలా చేస్తాడు అనుకున్నప్పుడు ఆయన ఊహించలేము. ఆయన చేసిన కార్యాలు ఊహించలేము. తను ప్రేమించే వారి కళ్ళకు కనపడవు, చెవులకు వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావని చెప్పినట్లు ఎన్నో అద్భుతాలు. మరి నేను ఒకసారి స్కూటర్లో వెళ్తుంటే 2 సార్లు స్కూటర్లో నాకు యాక్సిడెంట్ జరిగింది. 2 సార్లు కాపాడండి. రెండోసారి అయితే మహా అద్భుతం జరిగింది. మరి ఒకసారి ఏమో స్కూటర్ ఫ్రంట్ సైడ్ ఒకసారి తిరిగాడు. మరి వాడు వెళ్ళిపోయాడు. అంటే క్రాసింగ్ లో మా ఫ్యాక్టరీలో క్రాస్ అయ్యేటప్పుడు వెళ్ళి మన బ్రిడ్జి నుంచి క్రాస్ అయ్యేటప్పుడు ఇక్కడ క్రాస్ అవ్వాలి. క్రాస్ అయ్యేటప్పుడు అక్కడ తెనాలి నుంచి విజయవాడ వచ్చే స్కూటర్లు వెళ్తుంటాయి. విజయవాడ నుంచి స్కూటర్లు ఫుల్ రష్గా ఉంటుంది. 9 o'clock అప్పుడు ఆ టైంలో అక్కడ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ పరంగా వెళ్ళే వాళ్ళు అంతా ఫుల్ రష్గా ఉంటుంది. కానీ నేను ఆ పక్క ఈ పక్క చూసుకుంటా నేను సైడ్ మిర్రర్ లో చూసి ఎవరు క్రాస్ అయ్యారు. అప్పుడు విజయవాడ నుంచి తెనాలి పోయేవాడు ఎవడో పల్సర్ బైక్ లో పోతున్నాడు. వాడు వచ్చి తెనాలి కొట్టాడు. వాడు హెల్మెట్ పెట్టుకున్నా కానీ వాడు 2 బండిలు కొట్టాడు. నేను హెల్మెట్ పెట్టుకోలేదు. అంటే నా హెల్మెట్ పెట్టుకుంటే అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటాయి, హెల్మెట్ తీయాలి, అద్దాలు పెట్టుకోవాలి, మళ్ళీ అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా మా కంపెనీలోకి అలవలేదు. ఆ గేట్ ముందరికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఆ గేట్ ముందర దొనాలి కొట్టాడు. అట్లే నా బండి 2 ముక్కలు అయింది ఫస్ట్ గారు. నేనేమో వచ్చి అటు వెళ్ళి కొట్టాను. ఆ పక్క
అందరూ వచ్చి లేపారు. అయ్యా ఇంత నీకు దేవుడు మేలు చేశాడు, అసలు నువ్వు బతకడమే, అసలు ఈ రోడ్లో ఈ ప్లేస్ లో నువ్వు బతికావంటే అది దేవుడు నీకు సాక్ష్యం చెప్పాలా ఖచ్చితంగా అని మా కంపెనీలో కొంతమంది క్రిస్టియన్స్ తో మాట్లాడితే చెప్పుకోవాలంటున్నారు. కానీ నా సాక్ష్యం చెప్పాలంటే మరి నాకు స్టేజ్ ఫీలింగ్ మరి ఎంతరో పెద్ద పెద్ద విశ్వాసులు సీనియర్స్ ఉంటారు, నేను చెప్పలేక మరి చాలా సాగా ఉన్నాను. కానీ దేవుని నామాన్ని బట్టి దేవునికి నేను ఏదో చేయాలి, నాకు ఇన్ని వేలు చేస్తున్న దేవునికి నేను ఏదో చేయాలి, నేను ఏం చేయాలి ఏదో ఒకటి నాకు తెలిసింది, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి మన దీపం వెలిగించి మరి మంచం కింద పెట్టుకోవడం ఇష్టం కాదు, దీపాన్ని పైన పెడితేనే అందరికి వెలిగిస్తారు అని చెప్పి ఏదో ఒక విధంగా నేను విశ్వాసంలో ఎదగాల, విశ్వాసంలో బలపడాలా, దేవునికి ఏదో ఒకటి చేయాలి, నాకు ఇన్ని వేలు చేస్తున్నాడు, నాకు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని నాకు తపన మరి రోజు రోజుకు వస్తుంది. మరి ఏదో ఒకటి చేయాలి. మరి మా అమ్మ కూడా నా పేరు సమీర్ అని పెట్టింది. సమీర్ జీవితం వెనకాల బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ అమ్మ సమయాలు పుట్టినప్పుడు నీ సన్నిధిలో నీ సేవకునిగా మరి పెంచుతానని చెప్పి వాళ్ళ అమ్మ ప్రార్థించినట్టు మా అమ్మ కూడా నాకు చిన్నప్పుడు మా అన్న ఒకటే పుట్టినప్పుడు మా కూడా ఇంకొక కుమారుని పుట్టితే నేను సన్నిధిలో పెంచుతానని మా అమ్మ కూడా ప్రార్థన చేసుకుని అని చెప్తుంటది నాకు. కానీ నేను ఏమీ మరి నాయన లేకుండా మరి సైతాను లోపడి సైతాన్ జీవితంలో లోపడి ఎన్నో విధములుగా మరి దేవునికి నేను ఇష్టపడకుండా లమ్మకుండా మరి ఎన్నో నా జీవితం అంతా వృధా గడుస్తుంది. లాస్ట్ మినిట్ లో దేవుడికి నేను ఏదో ఒకటి చేయాలని నా తపన వస్తున్నది, నాకు ఏదో ఒకటి చేయాలని. మరి ఇంకా నాకు ఉద్యోగం 2 సంవత్సరాలు నాకు ఉద్యోగం అడ్డంగా ఉన్నది. ఈ ఉద్యోగం నాకు ముఖ్యం కాదు, ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టైనా నేను దేవుని సేవలు వెళ్ళగాలని, దేవుని వరకు ఏదో ఒకటి చేయాలని నేను తప్పిస్తున్నాను. నా కోసం ఎందుకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మరి ఆ స్కూటర్ యాక్సిడెంట్ ఎందుకు అయిందని నేను వెళ్ళి అందరూ అదే పడ్డ మా గేట్ ముందే పడ్డప్పుడు అందరు లేపుకొని వెళ్ళి చిన్న అక్కడే లోపల చిన్నది ట్రీట్మెంట్ చేసేది ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ లో హాస్పిటల్ ఉంటుంది, చిన్న హాస్పిటల్. ప్రస్తుతానికి ఫస్ట్ మెడిసిన్ ఆడ చూపించి ఒక టీటీ చేశారు. అది దెబ్బలు కొంచెం బ్లడ్ కాకుంటే చూపించి సర్లే బాగా ఏం మొదలే చెప్పారు. సర్లే అని నేను పోయి నేను ప్రశాంతంగా ఆయన నా సీట్లోకి వెళ్ళి కొంచెం ఆలోచన చేశాను, ఎందుకు జరిగింది ఇది. అవును, మొన్ననే జనవరి మంత్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేశాను, అదే నాకు ఎందుకు జరిగింది, జరిగింది దేవుడు అదే దాని గురించే చెప్తున్నాను. దాని గురించి చెప్తున్నా ఎందుకు జరిగింది అని. దేవుడు చేసిన ఏ పనికి కారణం అంటూ ఉండదు, ఏ పని చేసినా ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏం చేయడు. ఏం జరిగింది ఎందుకు జరిగింది అదే కొంచెం నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం రక్షణ ఉంది, దేవుళ్ళు ఎదుగుతున్నాను కదా, ఎందుకు జరిగింది అలాగే ఆలోచన చేశాను. అక్కడికి పోయి కూర్చొని ఆలోచన చేశాను. వ్యవసాయం చేస్తే ఆ రోజు నేను ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక అరగంట బైబిల్ చదువుకొని వెళ్తాను ఫస్ట్. ఇప్పుడు బైబిల్ చదవకుండా నేను బయటకు వెళ్ళను, అది నాకు ఒక సెంటిమెంట్. అది ఏం జరగకుండా ఉంటుంది, నాకు బైబిల్ చదువుకుంటే ఇంకా ఏం జరగదు నాకనే ఒక సెంటిమెంట్. ఆ రోజు వేరే కారణం నిర్లక్ష్యం చేసి కొంచెం ఏం చదువుకుంటావాలి అన్నట్లు వెళ్ళాను. అది జరిగింది అక్కడ. అది జరిగింటే అది నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందంటే నాకు ఆ పట్టరాడంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆ రోజు దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను గమనిస్తున్నాడని ఆ రోజు అదే దేవుడు నన్ను గమనిస్తున్నాడా. నేను ఒక రోజు బైబిల్ చదువుకుంటుంటే బైబిల్ చదువుకోలేదని నాకు ఈ రోజు గుర్తు చేశాడా అని చెప్పి నాకు ఆ రోజు ఎంతో సంతోషం కలిగింది. అలాగే మరి నా కుటుంబంలో కూడా మరి నాకు ఎంతో పిల్లలు కూడా నాకు ఎంతో మరి వాళ్ళ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి ఎన్నో అద్భుతాలు వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటారు, నాన్న నాకు ఆ ట్రైన్ మిస్ అయింటే నేను ఏం చేయాలనుకుంటున్నా, వెంటనే నాకు ఇంకో ట్రైన్ వచ్చింది, వెంటనే ఆ ట్రైన్ వస్తుందో అనుకోలేదు, వెంటనే వచ్చిందని చెప్తుంటాడు. ఇట్లాంటి కార్యాలన్నీ దేవుడిని నమ్మిన వాళ్ళకే తెలుస్తాయి. ఆ దేవుని ఆ రుచి చూసి చెప్పినట్లు రుచి చూసి దేవుడు ఎన్నో నా జీవితంలో చేస్తున్నాడు. మరి నా జీవితంలో కూడా ఇంకా మరి ఇంకా ఎన్నో మరి దేవుడు ఇప్పటి వరకు నాకు ఎన్నో మేలు చేసినాడు. మళ్ళీ నేను ఆయన కృతజ్ఞతగా ఏం చెల్లించాలా నేనని ఆలోచనలో ఉన్నాను. దేవుని యందు నేను విశ్వాసంగా నమ్మకంగా నా జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి మీ సంఘం తరఫున ప్రార్థన చేయమని పెట్టుకుంటున్నాము. మరి నేను వచ్చి సంఘంలో ఈ మంగళగిరికి వచ్చి బాప్టిస్ట్ వచ్చి 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నాకు ఎంతో ఆత్మీయులు పరిచయం అయ్యారు. మరి ఎంతో మంది అట్లా కానీ ప్రియాంక కానీ మరి మా అక్క
చెల్లెలు మాత్రం మమ్మల్ని ఆదరించి నయ్యమంటే కానీ వారు వారం వచ్చి మమ్మల్ని ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని పలకరించి మరి కొత్త కొత్త ప్రదేశం అని మాకు లేకుండా మరి మేము వచ్చినప్పుడు కొత్తప్పుడు మా ఆవిడ మరి వెళ్ళిపోదాం ఇక్కడ మన గుణపతి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు లేరు వెళ్ళిపోదాం మా ఏం చేయాలా అంటే వెళ్ళిపోతే ఇక్కడ ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎంత మంచి పేరు ఉంది ఉద్యోగంలో అందరికీ సీనియర్ గా ఉన్నా నేను వెళ్ళిపోవాలి కూడా వద్దు వద్దు ఉండు దాని మీద పిల్లలు ఎదిగారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఏదో కష్టపడి ఇప్పుడు ఈ పిల్లల్లో పెంచావు ఇప్పుడు అంతా కాయలు ఈ పండ్లు కోసి పండ్లు తినే టైంలో నువ్వు పోతానంటే ఎట్లా అని మా హెచ్ఆర్లు అందరూ చెప్పారు. ఏం చేస్తావు మా ఆవిడేమో వెళ్ళిపోదామా నేను ఉండలేను అంటుంది ఏం చేయాలని దిక్కుదలసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు సంఘానికి వెళ్ళి ఒకసారి ఫస్ట్ గారికి వెళ్ళి ఫస్ట్ గారు అప్పుడే కోవిడ్ టైం అది కోవిడ్ టైంలో 5 గంటలకే ప్రార్థన పెట్టేవాళ్ళు 5 గంటలకు వెళ్ళి 6 గంటలకు 7 అప్పుడు వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి పాస్ట్ గారికి ఎక్కడ పాస్ట్ గారికి ఎక్కడ కట్టెలు చెప్పారు పాస్ట్ గారు అప్పుడే చర్చి ముగించుకొని నిద్రపోతున్నారు పాస్ట్ గారికి లేపి పాస్ట్ గారికి ఇట్లా ఇంట్లోకి వచ్చాము నడవలేకున్నాను మా అప్పుడు 1.5 నుంచి మా కోవిడ్ మాకు సెలవులలో ఉన్నారంటే శక్తిలో ఉంటే మా హెచ్ఆర్ వాళ్ళు బలవంతం చేశారు. బలవంతం చేసినప్పుడు మా భార్య నా కొడుకు నన్ను పట్టుకొని వచ్చారు. లేని పరిస్థితుల్లో ఎప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ కావాలంటే సెలవు పెట్టుకోమని చెప్తే జాయిన్ అయ్యారు. నడవలేని పరిస్థితుల్లో నాకు ఎంతో మరి తెలుగు పార్టీలు చేర్చున్నాను మరి మళ్ళీ తెలుగు పార్టీలు చేర్చున్నాను ఎంతో విశ్వాసం నడిపిస్తున్నది నాకు నిత్య జీవాదిస్తున్నది. ప్రతి ఒక్కరూ మరి సంఘంలో ప్రతి ఒక్కరు అందరూ నాకు మరి వాళ్ళ ఆత్మీయ వాళ్ళు చేసే ప్రార్థనలు మరి నాకు ఎంతో మరి గారు కూడా మరి ప్రభు ఎవరిని వదిలిపెట్టారు ఎంత అట్లా ఎదుగుతాడు ఎవరిని వదిలిపెట్టద్దని చెప్తుంది. ఆ ప్రార్థన కూడా నాకు ఎంతో టచ్ చేస్తున్నది. మరి అలాగే మరి కూడా మరి దేవుని వాక్యం పలాని బృందం అని చెప్పేటప్పుడు ఆమె చూస్తుందో మరి చూడకుండా చూస్తుందో తెలియదు. మరి పలాని గంగం ఏదైనా కీర్తనలు సామెతలు ఇవంటే మనకు తరచుగా తెలుస్తుంటాయి కాబట్టి కానీ దశలకి వెళ్ళి అలాంటివన్నీ కొంచెం అంటే మనం ఎప్పుడో చెప్పుకుంటాం కానీ వెంటనే తీసారు పలాని గంధం అని చెప్తేనే నేను తీస్తూనే చదివేది అయిపోయింటది. ఎంత ఎంత విశ్వాసంలో మరి సంఘంలో నేను మరి మీ యొక్క సంఘంలో ఉండడం సభ్యులు తీసుకోవడం మాకు అదృష్టం. అలాగే మా కుటుంబం కోసం ఇచ్చిన సాక్ష్యం దేవుడు సార్.